బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు నోటీసులు అందాయి. చార్జ్ షీట్ ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు నోటీసులు అందాయి. చార్జ్ షీట్ ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు నోటీసులు అందాయి. చార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు సమన్లు అందాయి. వివరాలేంటి ప్రవీణ్? ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కొద్ది రోజుల క్రితమే ఏసీబీ అధికారులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జ్ షీట్ ను నాంపల్లి ఏసీబీ కోర్టులో కూడా చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ప్రస్తుతం చార్జ్ షీట్ ను కూడా ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో ఎవరి మీద అయితే ఛార్జెస్ మోపారో వారికి నోటీసులు జారీ చేశారు. వారే నిందితులుగా ఉన్నటువంటి కేటీ రామారావు, మరోవైపు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సమన్లు జారీ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తో పాటు ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు, మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు సాక్షుల యొక్క స్టేట్మెంట్ అన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు పెట్టడం జరిగింది. దీనిపైన ట్రయల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసులో మనం గమనించినట్లయితే అదే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు. ఈ కేసులో జూలై 31వ తారీఖున నిందితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అంటే సమన్లు అందుకున్న వారు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నాంపల్లి ఏసీపీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 31వ తారీఖున నిందితులు విచారణకు హాజరైన తర్వాత ఈ కేసులో ట్రయల్ కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ట్రయల్ సమయంలో వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం కానీ లేకుంటే వీరి యొక్క వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత దీనిపైన తీర్పు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.